హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో అండ్ షేర్ చేయండి. ఇది వచ్చి బోన్లెస్ చికెన్, 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, 1 టేబుల్ స్పూన్ తెల్లగడ్డ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, తగినంత పసుపు, తగినంత కారం, హాఫ్ నిమ్మకాయ రసము, హాఫ్ నిమ్మకాయ రసం పిండుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు, టేస్ట్ తగినంత ఉప్పు వేసుకోవాలి. బాగా అన్నిటినీ కలిపి సైడ్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. 20 మినిట్స్, ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 20 నిమిషాల తర్వాత తగినంత కడాయి తీసుకొని, కడాయిలో తగినంత ఆయిల్ వేసుకొని చూడండి, అలా బాగా రుచిగా సూపర్గా ఎమ్మీగా వస్తుంది. రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది. తగినంత నూనె వేసుకొని, అంత ఎక్కువ కాదు అంత తక్కువ కాదు, తగినంత నూనె ముక్క అంత ఆ చికెన్ కలిపి మసాలా పట్టించి పెట్టాము కదా, ఆ చికెన్ అందులో వేసుకొని సన్న మంట పైన కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అయ్యే వరకు పక్కన సోస్ తయారు చేసుకోవాలి. కుక్ అయ్యే వరకు సోస్ ఏ విధంగా అంటే 2 టేబుల్ స్పూను తేనె అండ్ తగినంత సోయా సాసు. ఇది వచ్చి నేను మిరియాల పొడి వేయడం మర్చిపోయినాను, మిరియాల పొడి వేసాను 1 స్పూను, మర్చిపోయాను కాబట్టి. తగినంత సోయా సాస్ వేసుకొని, సోయా సాస్ ఎక్కువగా వేయకూడదు, మళ్ళీ టేస్ట్ మారిపోద్ది. మాకు ఎంత కావాలో అంతే వేసుకోవాలి. నేను 1/2 కిలోకి వచ్చి అంత వేసాను. ఇంకా 2 టేబుల్ స్పూన్ తేనె, బాగా తేనె కలుపుకొని, ఇంకా చికెన్ బాగా ఫ్రై అయింది కదా, ఆ చికెన్లో సాస్ వేసేసాను. చూడండి ముక్క ఎంత బాగా మెత్తగా ఉడికిందో. టైప్లో ఉడకాలా అంటే లోపల పచ్చిగానే ఉంటుంది, అలా లేకుండా చూసుకోవాలా మేము. ముక్క బాగా ఉడికింది అన్న తర్వాతే మేము కలిపి పెట్టుకున్న సాస్ వేసుకోవాలి. ఆ సాస్ వేసుకొని చిన్న మంట మీద పెట్టి ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి. అంటే కొంచెం దగ్గరకు వచ్చే వరకు మూత పెట్టి ఉడకనిచ్చుకొని, లాస్ట్లో కొత్తిమీర, ఫైనల్ టచ్ కొత్తిమీర జల్లుకొని మిక్స్ చేసి చూడండి ఎంత బాగా సాస్ అంతా దగ్గర అయిందో. సూపర్ టేస్ట్గా ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా వచ్చింది. ఇంకా సర్వ్ చేసుకోవడమే. ట్రై చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ వీడియో షేర్ అండ్ లైక్, సబ్స్క్రైబ్ చేయడం లేదు. నచ్చిందా లేదా అనేది కామెంట్స్ కానీ చేయండి.